We are making chicken fry at home. Today we are making. ఓకే చూద్దామా ఇప్పుడు ఎలా మేక్ చేస్తాను చూడండి గైస్. ఫస్ట్ అయితే ఇదైతే ఏమనుకున్నారు, ఇదైతే మసాలా అనమాట. గరం మసాలా వచ్చి మామూలు మసాలా ఉంటుంది కదా, మామూలు మసాలా అనమాట, ఆడించిన మసాలా. ఓకే ఇదైతే నీళ్ళతో కలుపుకొని వేసుకున్నా. తర్వాత వీఆర్ యాడింగ్ పసుపు. ఎక్కడ పట్టాలి తెలియట్లేదు కానీ ఇప్పుడైతే పసుపు వేయాలన్నమాట. మనం పసుపు చందన గువారికపు గసంతో పసుపు వేసుకోవాలి కదా. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫస్ట్ అయితే కలుపుకోవాలి, నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న పెట్టుకున్న తర్వాత సాల్ట్ పెట్టుకోవాలి. సాల్ట్ వేసుకోవాలన్నమాట. వంట కమింగ్ అని సాల్ట్ వేసుకోవాలి కదా. సాల్ట్ వేసుకోండి. ఫస్ట్ అయితే తక్కువ వేసుకుంటాం. తర్వాత కొంచెం స్లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. తక్కువ కన్సిస్టెన్సీ ఓకే వచ్చిన తర్వాత వీఆర్ యాడింగ్ బాయిల్ చికెన్ అనమాట. అంటే ఉడకబెట్టిన చికెన్ అనమాట. ముందు ఉడకబెట్టించుకోండి. మా అమ్మ అన్నీ చికెన్ కర్రీ చేస్తున్నారు కాబట్టి నేనైతే చికెన్ ఫ్రై చేస్తాను. నా చికెన్ ఫ్రైకి ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ ఉందన్నమాట. మామూలు చికెన్ ఫ్రై చేస్తాను. బాగా పట్టించిన తర్వాత మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఏంటి కట్టేస్తా. ఇక్కడ ఏం చేస్తున్నా, ఇప్పుడు ఏం చేస్తున్నా నేను మాట్లాడొచ్చా? కట్టేస్తున్నా. ఓకే కొద్దిగా ఇవ్వమన్నా కొద్దిగా వేసుకోండి. డ్రాప్ వేయాలన్నమాట. డ్రాప్ అలాగా చేసుకున్న తర్వాత కారం 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 అప్పుడే ఓకే. నెక్స్ట్ ఇదైతే కొంచెంసేపు ఉడకాలి. కొంచెంసేపు అందులో ఫ్రై అనేది మనీ నెక్స్ట్ మనం యాడ్ చేయబోయేది కారం. కారం అయితే వేసుకుందాం ఫుల్గా. ఫస్ట్ ఎక్కువ వేసుకోండి, టేస్ట్ కొంచెం వచ్చింది. తర్వాత వేసుకోండి, సరిపోయింది. వేసుకున్నాం కొద్దిగా ఇప్పుడైతే మనం కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. చెప్పాలి మధ్య మధ్యలో నీళ్ళు అయితే యాడ్ చేసుకోండి. పర్లేదు నీళ్ళు యాడ్ చేసుకుంటే కలుస్తుంది. బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలవాలంటే
వాటర్ యాడ్ చేసుకున్నాను దాంట్లో అందులో ఆయిల్ వేయలేదు అది నాకు ముందే చెప్పాను. ఇదైతే ఓన్లీ ఫర్ కాదు నేనైతే డైటింగ్ రోల్ కోసం చేస్తున్నాను. ఇలా చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు. బట్ ఇలా అయితే ఆయిల్ లేకుండా ఇది బాగుంటుంది ఫ్రై. అసలు ఇందులో ఏమేమి వేస్తారు జస్ట్ మామూలు మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం దాన్ని మగ్గనివ్వాలి. అందులో కొన్ని నీళ్ళు వేసుకోవాలన్నమాట. కొన్ని నీళ్ళు వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే తర్వాత ఏం చేయాలి మసాలా వేయాలన్నమాట. మసాలా అంటే ఉప్పు వేయాలి. పసుపు వేసి తర్వాత ఉప్పు వేసి అలా కలిపేసుకున్న తర్వాత ముక్కలు వేసుకొని కారం వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వేసుకోబోయేది చంచి ఓకే చికెన్ మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా చికెన్ మసాలా ఓకే చికెన్ మసాలా చేసుకోవాలి. చికెన్ మసాలా చేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి అన్నమాట. ధనియాల పొడి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, మంచి ఫ్లేవర్స్ వస్తాయి కూడా. తర్వాత కలుపుకుంటే చక్కగా యాడ్ చేసాను ఎలా బాగుందో మీరు ఫస్ట్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అవడం ఉండవు కాకపోతే ముందే యాడ్ చేసుకోండి. మా మాసం ఒక బాగా పడుతుంది కావాలి బెటర్ లుక్ ఇప్పుడు బాగుంటుంది అన్నమాట. అంటే చాలా నూరుతుంది చికెన్ కర్రీ కూడా మీకు అయితే డెఫినెట్గా చూపిస్తాను అన్నమాట. చూపిస్తాను మళ్ళీ కూడా నేను ముందే చెప్తున్నాను. నేనైతే స్టవ్లో బొమ్మలలో బయట స్లోమోలో కూడా తీసుకోవచ్చు కావచ్చు. నేను కాదు సపరేట్గా ఉంటాను. నేను గాడ్ కుకింగ్ ఓకే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ ఉండదు. సాల్ట్ వేసుకోవాలంటే అది కావాలంటే వేసుకుంటా తోలుకుంటుంది. ఓకే నెక్స్ట్ బాగా కలిపేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత లైట్గా ఓన్లీ వాటర్ ఇస్తుంది. లైట్గా కూడా పోవడానికి పొగలు రావడానికి ఇందులో మళ్ళీ ఆయిల్ నేను తక్కువ వేసాను. నేను ఎక్కువ వేసుకున్నాను. ఓకే ఒక్కసారి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. అంటే మీకు తక్కువ అయితే ఎందుకంటే ఫస్ట్ ఇది తక్కువే వేయాలన్నమాట. అంటే ఎందుకంటే నేను వేసుకుని వేసుకుంటాను. యాడ్ చేసుకుంటా. నువ్వైతే మిక్స్ అవ్వద్దు. ఒకటి కూడా చిన్న దిక్కు మిక్స్ అయ్యి బొక్కలు పోతాయి. మిక్స్ అవ్వండి. ఓకే ఇలా కలిపిస్తున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఓకే కలుపుకున్న తర్వాత మామూలుగా కడేది ఓకే తర్వాత అలా పెట్టేసి దాన్ని
ఫినిష్. మా అమ్మ చికెన్ కర్రీ చేసింది అన్నా కదా, ఇదిగోండి చికెన్ కర్రీ. నేనైతే ఫిల్టర్ ఇట్టాను, అందుకని కలర్ ఉంది, వేరే కలర్ ఒక రెడ్ కలర్లో ఉంటుంది. ఓకే బాయ్.